చూసుకున్నట్టయితే హరీష్ రావుని ఫోన్ ట్యాపింగ్ కేసులోని విచారణ జరిగింది. నిన్న చూసుకుంటే కేటీఆర్ సిట్‌కి తీసుకెళ్లడం జరిగింది. ఈ విధంగా విచారణ అయితే జరుగుతుంది. మరి విచారణలో మేము విజయం సాధిస్తున్నాం. నెక్స్ట్ టైమ్ మీ ఎలక్షన్స్ వస్తే మేమే విజయం సాధిస్తాం అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రతి మనిషి ఏ పార్టీ వాళ్ళైనా తప్పు చేసిన మాట వాస్తవం. అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పు చేసిండ్రు. తప్పు చేయబట్టికే ఇక్కడికి వెళ్ళి ఫరారు వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ అమెరికాకు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఎక్కడో ఫరారు అయిపోయినరు. అందరిని పట్టుకొచ్చిండ్రు. స్టేట్మెంట్ రికార్డు చేసిండ్రు. అందరి ఉన్నాయి. కోట్ల రూపాయలు వసూలు చేసే ప్రూఫ్ ఉన్నాయి. ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అవి కూడా దొరికినాయి. వాళ్ళు చేసింది ఏం సత్యమైన పని కాదు. అది ఎవరు చేసిన తప్పు తప్పే. కాంగ్రెస్ చేయి, బీజేపీ చేయి, కమ్యూనిస్ట్ చేయి, తప్పు తప్పే. వాళ్ళు చేసింది 100% ఫోన్ ట్యాపింగ్ కరెక్ట్. డబ్బులు ఫలానా జాగాలు ఉన్నాయంటే ఆ టైంకి డబ్బులు కట్టలు పట్టుకొని సీల్ చేసిండు. ఇటువంటి తప్పులు బీఆర్ఎస్. ఆ డబ్బు ఎలక్షన్ కమిషన్ లో లేదు అని అంటున్నారు కదా, మరి నిజమేనా? అమ్మా, ఇది ప్రభుత్వం పని. లోకల్ ప్రభుత్వం వల్ల గవర్నమెంట్ ఏది నడిచినా కూడా ఏమైనా మాయలు చేయొచ్చు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేతికి పోతేనే వాళ్ళు మాయం చేయకుండా పట్టుకుంటారు. స్టేట్ గవర్నమెంట్లో సీఎం ఏం చెప్తే అంత డిపార్ట్మెంట్ అనేది అదే పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఏది నడపకుండా సైనా చక్రంగా నడపాలంటే సిబిఐ ఎంక్వైరీ వేసి, ఈడీ ఎంక్వైరీ నడిపితే ఏమైనా ధర్మం నడుస్తుంది. లేదా లోకల్ పోలీస్ తోటి నమ్మో వెంకటేశాయ అది జరిగేది లేదు, ముందుకు లేదు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఏసిన పొంత వేసినట్టుంది, తీసిన పొంత తీసినట్టుంది. ఇంతవరకు ఎక్కడ కూడా పని కాలేదు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను.